ఆలోచించేటప్పుడు సొంత అభిప్రాయాలు పక్కన పెట్టాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు అభిమానాలు పక్కన పెట్టాలి. అమలు చేసేటప్పుడు నిర్మోహమాటంగా ఉండాలి. ఇది కన్ఫ్యూజనా, అర్థం చేసుకోలేకపోవడమా? గుణ, అవతల వాళ్ళ జీవితాల గురించి అనాలోచితంగా తొందరపాటుతో ముందుకు వెళ్ళొద్దు. వస్తాను గుణ. సరే. నీకేం కాలేదుగా? జనని, నొప్పిగా ఉంది నీకు? సిస్టర్, వీల్ చైర్ తీసుకురండి, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురండి. మట్టి బుర్రా. ఏంట్రా? మట్టి బుర్రా, నర్సులు పట్టుకోవటం ఏంట్రా? నువ్వు డాక్టర్ వైగా పట్టుకోవచ్చుగా, పైగా నీ భార్య. అయ్యో ఒక్క నిమిషం. భార్యాభర్తల మ్యాటర్ మధ్యలో మీరెందుకు? వాళ్ళు చూసుకుంటారులే, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి కదా. సరే, మనం అటు వెళ్దాం పద. స్లో, నెమ్మదిగా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు. ఏమిడేంటి ఇక్కడ? ఆ సీనిట్ అక్కడ పని మీద వచ్చిందా? పని పెట్టుకుని వచ్చిందా? మామయ్యని చూశాక కాలు బెనికిందా? బెనికిందని మామయ్య దగ్గరికి వచ్చిందా? ఒక్క నిమిషం, నేను చూడండి. స్లోగా రొటేట్ చేయి, మెల్లగా కొంచెం జస్ట్ ట్రై చేయి. వదినా, పెయిన్ ఎక్కువగా ఉందా? అవును. రే, ఎంతసేపు అలా చూస్తావరా? కాస్త బాంబు రాయటమో మసాజ్ చేయటమో చేయొచ్చు కదా. సిస్టర్, బామ్ తీసుకురా. ఇదిగో నా దగ్గర ఉంది. ఉందా? వద్దు, నువ్వు నా కాళ్ళు పట్టుకుంటున్నావు. భార్య కాళ్ళు భర్త పట్టుకోకూడదు. వాడేం క్షమాపణలు అడగటానికి పట్టుకోవట్లేదు వదినా, డాక్టర్గా పేషెంట్ ట్రీట్మెంట్ కోసం. ఇది హాస్పిటల్, చెప్పరా? ఎస్, నేను డాక్టర్ని. ఇక్కడ ఫార్మాలిటీస్ ఏంటి? అయినా అలాంటి సెంటిమెంట్స్ ట్రీట్మెంట్ లో పెట్టుకుంటే ఎట్లా? నువ్వు కాల్ చాపు. ఇట్స్ ఓకే, ఒక్కసారి చాపు. చాపు వదినా, పట్టుకోరా. ఏం కాదు, తగ్గిపోతుంది. జరుగుతుంది అక్కడ? కళ్ళు మాట్లాడుకుంటున్నాయి. నెక్స్ట్ ఈ సీన్ ఎక్కడికి లీడ్ చేస్తుంది? అర్థం చావడం లేదే. తగ్గిపోతుంది. ఏమని అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు.
నిజమైన ప్రేమ అంటే. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించ. ఆహా, నేను ఈయన గారి కూతుర్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే ఈవిడ గారు మావయ్యని దగ్గర చేసుకుని పెళ్లి ఆపాలని చూస్తుంది. హే జనని, అప్పుడే ఎక్కడికి? కాలు ఇంకా నొప్పిగా ఉంటుంది కదా. లేదు, చాలా వరకు తగ్గిపోయింది. అయినా నొప్పి నాకేం కొత్త కాదు. భరించలేనివే భరించాను. ఇది అసలు నొప్పే కాదు. నొప్పి అలవాటు లేనివాడివే. ముందు తెలియకుండా ఏ నొప్పి వస్తుందో, ఎంత బాధ పెడుతుందో అని అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో ఆలోచించి అడుగులు వేయడం నేర్చుకోగుణా. జనని, చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పొచ్చు కదా. ఇబ్బంది లేని విషయాలు ఎందుకు చెప్తారు? చెప్పడానికి ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఆలోచించడానికి ఆటంకాలుండవు. వస్తానా? నన్ను డ్రాప్ చేయమంటావా? నన్ను కాదు, ఫిక్స్ అయిన అభిప్రాయాలు ఆలోచించి డ్రాప్ అవ్వ. నేను ఎల్లుండి దుబాయ్కి వెళ్తున్నాను. ఏంటిది? ఎందుకు ఈ ప్రతాప్ గారిని చూసినప్పుడల్లా ఏదో పాజిటివ్ ఫీలింగ్? మన మనిషే, మనతో ఏదో బంధం ఉన్న భావన, మాట్లాడుతుంటే తెలియని స్పందన, ఆత్మీయంగా పిలవడం, అలా ఎందుకు ఫీల్ కలగడం? మార్నింగ్ కూడా అమ్మ వాళ్ళు దుబాయ్ వెళ్తున్నారా అన్నప్పుడు ఏదో తెలియని బాధ, వెళ్ళాలని మనసు లాగడం, కానీ అమ్మ మీద కోపంతో అవాయిడ్ చేయడం. ఆ పేరుకి, ఆ మనిషికి, నా ఫీలింగ్స్ కి రిలేషన్ ఏంటి? ఎదలో ఏదో చిన్న కదలిక, మనసు కలవరించినట్టు అనిపించడం. ఇప్పుడు ఈ ఆలోచనకు అదే కారణం కదా. తనెవరు, నేనెవరు, ఎందుకు ఇలా ఫీల్ అవ్వడం? ఏమీ అర్థం కావడం లేదు. ఆలోచించడం మానుకోలేకపోతున్నాను. మరి నేను చేయలేను కదరా. ఏం చేయమంటావు? ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. ఓకే అత్త, అలా అయితే నువ్వు రెస్ట్ తీసుకో. మరి భోజనాలు? చేయగలిగిన వాళ్ళు, శక్తి ఓపిక ఉన్నవాళ్ళు వస్తున్నారుగా. వస్తున్నారా? నీ సంగతి తెలిసి వంట మనిషికి ఎవరికైనా ఫోన్ చేశాడేమో, అంతేనా తరుణ్? వంట మనుషుల వంటలు మనకెందుకు? మన ఇంటి మనుషులే, మనకి బాగా కావాల్సిన మనుషులే, మంచి మనసున్నవారే, మనతో సంబంధం, బంధుత్వం, బాధ్యతలు ఉన్నవారే. ఎవర్రా అవన్నీ ఉన్నవాళ్ళు? అటువైపు చూడండి.
మీకే కనిపిస్తుంది. అమ్మా రామ్మా. ఏ జనని, నువ్వు ఇంట్లోకి రావటానికి వీల్లేదు. నా కొడుకు పెళ్లి ఆపటానికి ట్రై చేసిన దానివి నా ఇంటికి రావడం ఏంటి? మళ్ళీ ఏం ఘనకారం చేద్దామని వచ్చావు? వెళ్ళిపో. అక్క ఏం మాట్లాడుతున్నావు? వీడి పెళ్లి ఆపాల్సిన అవసరం జననికేంటి? తనెందుకు అలాంటి ప్రయత్నం చేస్తుంది? పైగా తనే కదా పెళ్లికి బాధ్యతగా వచ్చి తన వంతుగా తను చేయాల్సిన సాయాలన్నీ పనుల్లో చేసింది. ధర్మంగా అయితే తన్ని అప్రిషియేట్ చేయాలి. అలా అంటావేంటి? అక్క పెళ్లి ఆగిందన్న బాధలో నుంచి ఇంకా తేరుకోలేదు. ఏదో భ్రమలో ఉండి అంది. అది నువ్వేం పట్టించుకోకు జనని. అమ్మా మన ఇంటికి ఎవరొచ్చారో చూసావా? నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నావా బాలు? బాగున్నానండి. జనని కూర్చో. పర్వాలేదు. అమ్మా చెల్లెలు వాళ్ళకి భోజనాలు చేయమన్నాం. సౌమ్య గారేమో చేయడం రాదన్నారు. అత్తేమో నా వల్ల కాదంది. మీ చేతి వంట తిని చాలా కాలం అయిందమ్మా. నాన్న కూడా నీ చేతి వంట రుచి మిస్ అయిన ఫీల్తోనే ఉన్నారు. నువ్వు చేస్తే అందరం తృప్తిగా తిందాం అనుకుంటున్నాం. చేస్తావమ్మా? జనని గారు వంట అంత బాగా చేస్తారా? సూపర్గా, ఎక్స్ట్రాడినరీ రుచి. ఒక్కసారి తింటే జన్మంతా గుర్తుండిపోయేంత రుచి. ఓ మై మర్చిపోవడమే మ్యాజికల్ హ్యాండ్. జనని, మేము అడుగుతున్నామని కాదు, పొగుడుతున్నామని కూడా కాదు. నీకెలాంటి అభ్యంతరం లేకపోతే నువ్వు ఇష్టపడితేనే వంట చేయి. నాన్న నిన్ను అభిమానిస్తున్నాడమ్మా. ఇంకా ఇష్టపడుతున్నాడు. దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే ఎలా? కాస్త క్లోజ్ గా మూవ్ అవ్వమ్మా. నా ఇంట నాకు వంట చేయడానికి అభ్యంతరం ఏంటి గుణ? హ్యాపీగా చేస్తాను, రెస్పాన్స్గా ఫీల్ అవుతాను. నేను వారికి హెల్ప్ చేస్తా, వంట నేర్చుకుంటా. థ్యాంక్స్. రా వెళ్ళమ్మా. రా. ఛార్జర్ ఉందా బాబు? ఒకసారి ఫోన్ చూపించండి. ఉంది, నేను తీసుకొస్తాను. ఓకే. సరే అండి, మీరు కూర్చోండి. అక్క మీరు కూడా కూర్చోండి. ఈ స్మెల్ ఏంటి అదోలా ఉంది? రెగ్యులర్ సిగరెట్లా లేదు. మా మమ్మీ తను టెన్షన్ పడింది కాక నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టి చంపుతుంది. 2 దమ్ములు తాగితే కాస్త రిలాక్స్ ఫీల్ అవుతున్నాను. ఈ ధరణితో పెళ్ళన్న దగ్గర నుంచి క్లబ్బు లేదు,
ఒక పబ్బు లేదు పెగ్గలేదు. ఛే! ఇందుకే కదరా ధరణికి నీకు సెట్ కాదనుకునేది. ఛీ! డ్రగ్గిస్ట్ రాస్కెల్ నా చెల్లికి కావాలా? రే, నీలాంటి రోగ్కి ధరణికి పెళ్ళేంట్రా? నిన్ను ఎలా బుక్ చేయాలో, ఎలా పెళ్లి క్యాన్సిల్ చేయాలో అలా చేస్తాం. చూస్తూ ఉండు. వంట చేస్తున్న పద్ధతి చాలా బాగుంది. చాలా సిస్టమాటిక్ గా, టైం సేవ్ అయ్యేలాగా, లేట్ కాకుండా కుక్ చేయడం ఎలాగో నాకు ఇవాళ తెలిసింది. తరుణ్ అన్నయ్య చెప్పినట్టు మీది మ్యాజికల్ హ్యాండ్. మీ చేతికి మెజరింగ్ టూల్ ఉన్నట్టు కరెక్ట్ గా కావాల్సినవన్నీ భలే వేస్తున్నారు. అందుకే మీ వంటకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్స్. ఏదైనా ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. కానీ కరెక్ట్ గైడెన్స్ కూడా కావాలి కదండి. ఆఫ్ కోర్స్. అమ్మా, ఒకసారి ఇలా వస్తావా? ధరణి, నువ్వు కూడా రామ్మా. ఏమైంది హరి? రా, చెప్తాను. రా. ఏమైంది హరి? ధీరజ్, నీ రూమ్లో డ్రగ్స్ ఉన్నాయేంటి? ఏంట్రా తరుణ్? ఏంటి ఏంటి? ధీరజ్, ఇలా రారా, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. వదులు. భోజనం చేశాక మాట్లాడొచ్చులేరా? ఇంపార్టెంట్ అంటున్నాను కదత్తా. మళ్ళీ గంజాయి కొకేన్ పొట్లాలు ఏమైనా దొరికాయా? అత్తా, నీకు మరీ వేళకోళాలు ఎక్కువ. ఏదో ఒకసారి పొరపాటు పడితే ప్రతిసారి పొరపాటు పడతావా? ఆ విషయంగానే ధీరజ్తో మాట్లాడాలి. సారీ చెప్తాడేమో. వెళ్ళు ధీరజ్. కరెక్ట్. రా బావా, పద. రా బావా. ఏంట్రా? ఏం లేదు, ఇందాక ఫస్ట్ ఫీల్ అయ్యావు, దొరికిపోయానని షివర్ అయ్యావు. ఇప్పుడు సేవ్ అయ్యానని హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా? కానా? ఈ హ్యాపీనెస్ పర్మనెంట్ కాదు. ఎందుకు ఆలోచించు. వీడెందుకు పిలిచాడు? ఏం చెప్పాడు? ఎందుకు వెళ్ళాడు? వడ్డించు. ఓహో, ధరణి పక్కన నేను కూర్చోడు నీకు నచ్చకేలా చేసావా? రేయ్, దీనికి ఇంత కుళ్ళుకుంటే ఎలారా? రేయ్, అది లైఫ్ లాంగ్ నా పక్కనే ఉంటుంది. ఉండాలి, పక్కన కాదు, కాళ్ళ కింద పడేసి ఉంచుతా. ఏరా, సౌమ్య అన్నట్టు నిజంగానే సారీ చెప్పాడా?
చెప్పాను కదా ధీరజ్. చెప్పాడు అదేదో మా అందరి ముందు చెప్పొచ్చు కదరా. ఆ, అప్పుడు కానీ ఈవిడ ఈగో సాటిస్ఫై అవ్వదు. ఎక్కడో ఒక చోట చెప్పాడు కదా, వాళ్ళ మధ్య జరిగింది వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళ మధ్య ఏం జరగలేదు. అందరి ముందు నా కొడుకుని కార్నర్ చేశారు. అక్క వదిలే అక్క, ఇప్పుడు ఎందుకు దీన్ని ఇష్యూ చేస్తున్నావు? రేయ్ రా రేయ్ ఆగు. తరుణ్ నువ్వు లేవరా. కాబోయే భర్త పక్కన కూర్చొని భోంచేస్తాడు. లే. కాబోయేనే కానీ కాలేదు కదత్తా. వద్దులేండి ఆంటీ, కూర్చున్న అన్నయ్యని లేపడం ఎందుకు? కరెక్ట్ అక్క. నువ్వొకడివి అందరినీ సమర్థిస్తావు, నన్ను తప్ప. ఇన్నేళ్లు తమర్నే కదా సమర్థించారు. నువ్వు ఆగితే మంచిది. నువ్వు రారా. అత్త అది కుంటి చైర్, పడితే నడువులు ఫట్టుమంటాయి. సరే, టైంకి రక్షించావాళ్ళుడు. నీ మేలు కోరేవాడిని అత్త, నువ్వే నన్ను అర్థం చేసుకో. గంజాయి డ్రగ్స్ అంటే ఎలా అర్థం చేసుకుంటాను? అక్క వదిలేస్తానులేరా. కూర్చోరా ధీరజ్. అమ్మా వడ్డించడం అయిపోయింది కదా, నువ్వు కూర్చో అమ్మా. ప్లేస్ లేదు కదా, తర్వాత తింటానులే. అమ్మా నాన్న పక్కన ప్లేస్ ఉంది కదా. కుంటి చైర్ అన్నావు కదా, పడితే నడుం విరుగుతుంది అన్నావుగా. అల్లుడుగా జోక్ చేశానత్త. అది బ్యాలెన్స్ లేని వాళ్ళకత్త. అమ్మలా బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్ళు పడరు. అమ్మ నాన్న పక్క పక్కన కూర్చొని తింటూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. నీకోసమే అత్తయ్యని భయపెట్టాను. పర్వాలేదు, నేను వడ్డించుకుంటాను. పర్లేదు, నేను వడ్డిస్తానులే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు దూరాలే మటుమాయం, మనకు పరదాలే లేనేలే వందా, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. కలలా ఉందేంటి నిజం, నిజమేనంది నయనం, మనకే సొంతం అవునాయి వరం, విరబూసింది హృదయం, మందాల పూల వందనాలు చేసే రాదారులే, తల నిమురుతున్న పలకరింపులాయే చిరుగాలులే, ఈ ఉల్లాసమే మనకు. నీకు ఇష్టమని అన్నీ చేశాను, వేసుకోకుండా.
థ్యాంక్ యూ. ఆ చట్నీ వేసుకున్నావా? వేసుకున్నాను, చాలా బాగుంది. సమయం మనసు మనసు దూరాలే మటుమాయం మనకు మనకు పరదాలే లేనే లేవందా ఒకరికి ఒకరై ఒదిగింది. గుణ, కాలీఫ్లవర్ క్యాబేజీ హార్ట్ చాలా మంచిది. కొంచెం వేసుకో గుణ. అయ్యో, అయినా నువ్వు హార్ట్ సర్జన్వి, నేను నీకు చెప్పడం ఏంటి? యోగా టీచర్వే కదా, చెప్పడం తప్పేం కాదు. నీకున్నంత హెల్త్ కాన్షియస్నెస్ నాకు లేదు జనని. నువ్వున్నప్పుడంతా హెల్దీగా ఎనర్జెటిక్గా ఇప్పుడు లేను. తిను. గుణ, ఏంటి జనని? మెతుకు. మెతుక? విడివిడిగా పొడిగా రైస్ చాలా బాగుంది, బాగా ఉడికింది. అది కాదు. తీరిక లేక క్లీన్ షేవ్ చేసుకోలేదు. అయ్యో రామా, అవంటే గదిలో పెట్టి మర్చిపోయింది. ఇవి వీడి ప్యాంట్ బ్యాక్ పాకెట్లో దొరికాయి. ప్యాంటు అక్కడ కూడా సౌమ్య పెట్టే మర్చిపోయిందా? నా ప్యాంటు పాకెట్లోనా? నీ బ్యాక్ పాకెట్లోనే. నానా, వాడిని పిలవకురా. సౌమ్య, వద్దు. క్షణాల్లో మీ అత్త మొహం ధీరజ్ మొహం ఎలా కళ్ళ తప్పిందో చూసావా? అత్త, ఎందుకంత అందభయం? ఎందుకంత ఉలికిపాటు? వీడు ధరణి ముందు బ్యాడ్ అవుతాడనా? మరి అవకు. నీలా ఒక్కొక్కరి ముందు ఒక్కొక్కరిని బ్యాడ్ చేసే క్యారెక్టర్ కాదు మాది. జస్ట్ ఫర్ ఫన్. ఇవి ఏమీ లేదు, జస్ట్ షుగర్ ప్యాకెట్స్ అత్త. బా, తీగా ఉందా నాన్న? చాలా. ఏంట్రా, ఏంటి ఆటలు? ఏంటన్నయ్యా, మరీ ఇంత దారుణంగా ధీరజ్ని ఆడుకుంటున్నావు? మరీ ఇలా ఏడిపిస్తారా? ధరణి, నీకు తెలీదమ్మా, మా మధ్య ఇలాంటివి ఎన్ని కామనే. ఆడపడుచుగా ఈవిడ ఇంతకన్నా ఎక్కువగా ఆట పట్టించి ఏడిపించింది కూడా. పట్టపగలే చుక్కలు చూపించింది. నరకం అనుభవించాను తెలుసా? మీ కాబోయే అత్తగారు చాలా పవర్ఫుల్ తెలుసా? అమ్మ ధరణి, అత్తకి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం అంటే చాలా సరదా. ప్రాక్టికల్ జోక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎలా ఫూల్స్ చేస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేం. అసలు నేను వచ్చిన పని మర్చిపోయాను. ఇంకా డ్రామా ఉందా? ఏ డ్రామా కాదు, కింద మీ నాన్న పిలుస్తున్నారు. రామా. ఏ రా. ఏంటి మమ్మీ ఇది? మనం ధరణి బ్రెయిన్ వాష్ చేద్దామని చూస్తే ఇలా అడ్డు తగిలారు. ఆ జనని నా పెళ్ళి ఆపిందని మొత్తం చెప్పేద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? చెప్దాంరా, అప్పుడే ఏమైంది? టైం చూసి తీరిగ్గా బాంబు పేలుద్దాం. వీళ్ళ డ్రామాలన్నీ మూత పడేలా నోళ్లు వెళ్ళబెట్టాలి. అలా ఇస్తా ఈసారి స్ట్రోక్ ఇస్తా. బుజ్జమ్మ, బయలుదేరదామా? మేము బయలుదేరతామండి. చిన్న చిన్న పనులు ఉన్నాయి, చూసుకోవాలి. రేపే ప్రయాణం కదా. మీరు భోజనాలని ఆపారు, అందుకే ఆలస్యమైంది. మంచి భోజనం రుచి చూపించాం కదా అంకుల్. అదే నిజమే.
అమ్మా ధరణి, నువ్వే విషయాల్లోనూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది నీ ఇల్లే. నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు. హాస్పిటల్ కూడా రావచ్చు. మొహమాట పడాల్సిన అవసరం ఏం లేదు. కన్న తండ్రి బాధ్యతగా ధైర్యం చెప్తున్నాడు, స్వతంత్రం ఇస్తున్నాడు. నాకైతే వీళ్ళు మాట్లాడుకుంటుంటే పిచ్చ హ్యాపీగా ఉంది. అమ్మా ధరణి, గుణాగారి ఆశీర్వాదం తీసుకో. ఒక గుణాగారేంటి? వెళ్ళమ్మా, నువ్వు కూడా నాన్న పక్కకు వెళ్ళు. భార్యాభర్తలిద్దరూ నిండుగా మెండుగా 100 ఏళ్ళు చల్లగా ఉండాలని దీవించమ్మా. నానా, కూతురు లాంటిది అనడమేనా? కట్నం ఏమన్నా చేతిలో పెట్టేది ఉందా? ఉందిరా. అన్నయ్య, ఎందుకన్నయ్య? నువ్వు ఇచ్చావు కదా. ఎవరి కానుకలు వాళ్ళవే, ఎవరి తృప్తి సంతోషం వాళ్ళదే. ధరణి, తీసుకోమ్మా. తీసుకోమ్మా. హృదయము పాడెను జీవన రాగం, మనసుని మీటెను. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. నువ్వు ఆల్వేస్ సంతోషంగా ఉండాలి. లేదరణి, వేడుక చూసిన ప్రతి పూట రంగుల్లో లోకమే ఆడేనుగా. ఆనందం ఆనందం మాయే వేళ, రంగుల్లో లోకమే ఆడేనుగా. ఇది జీవితం ఇలలో వరం మనతో మనం. ఇది జీవితం ఇలలో వరం మనతో మనం. అందాల సంగమా మా ఇంటి ఆనందమా, బంధాల అనురాగమా, సందళ్ళ వైభోగమా. జాగ్రత్త. అమ్మని అడిగానని చెప్పు. బుజ్జమ్మా, బయలుదేరదామా? వెళ్ళొస్తామండి. సరే. వెళ్ళొస్తామన్నయ్య. అలాగేనమ్మా. వెళ్ళొస్తామమ్మా. శక్తి. మంచిదండి. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తామండి. బాయ్ ధీరజ్. బాయ్ ధరణి. వెళ్ళొస్తామండి. నాన్న, రామ్మా. గుణ, నేను కూడా బయలుదేరుతాను. అప్పుడేనా? ఇంకాసేపు ఉండొచ్చు కదా. లేదు, వెళ్ళాలి. సరే, మధు కాలేజ్కి వెళ్తుందా? వెళ్తుంది. పేచీలేం పెట్టకుండా బాగానే ఉంటుందా? పర్వాలేదు. ఇంకా నేను బయలుదేరుతాను కూడా. ఇంట్లో అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇంకమ్మ వస్తూనే ఉంటుంది. ఏమ్మా, ఈసారి వచ్చేటప్పుడు మధుని అమ్మమ్మను కూడా తీసుకొస్తుంది. టెన్షన్ ఏమీ ఉండదు. 4 రోజులు హ్యాపీగా ఉండొచ్చు.
బయలుదేరుతాను. నా బ్యాగ్ తీసుకో. తీసుకోమ్మా. బాయ్ హరి. అలాగే అమ్మా. మళ్ళీ దరిద్రపు సంతనంతా దించేలా ఉన్నాడు ఈ తరుణ్ గడు. జనని రాకుండా కట్ చేయాలి. గుణ, చెప్పక్క. నీతో కాస్త మాట్లాడాలరా. మాట్లాడక్క, దాందే ఉంది. ప్రతాప్ గారు దుబాయ్ వెళ్ళిపోతున్నారు కదా. అవును, అయితే ధరణిని ఎలాగూ మనమ్మాయి అని నిశ్చితార్థంతో అనిపించుకున్నాం కదా. అంటే నిశ్చితార్థం అంటే సగం పెళ్ళైనట్టే కదా. అయితే ధరణిని మన ఇంటికి తెచ్చుకుందావా? ఏం మాట్లాడుతున్నావు అక్క? ధరణిని మన ఇంటికి తీసుకురావడం ఏంటి? పెళ్ళవ్వకుండా అమ్మాయిని వాళ్ళెలా పంపిస్తారు? సేఫ్టీ కోసం. ఇన్నాళ్ళు ఆ ఇంట్లోనే ఉంది కదా, ఇప్పుడు కొత్తగా సేఫ్టీ అంటావేంటి? మరేం లేదురా, ఆ మేనమామ కేశవ నాకు నచ్చడం లేదు. వాడొక రౌడీ విధంలా ఉన్నాడ్రా. చూడక్క, మనం ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. మనం అలా అని వాళ్ళని అనుమానించి అవమానించినట్టు అవుతుంది. అంటే ఒక సేఫ్టీ అనే కాదురా. మళ్ళీ ప్రతాప్ గారు తిరిగి వచ్చేలోపు మన ఇంట్లో కాస్త ధరణి అలవాటు పడుతుంది కదా. మన పద్ధతులు, మన లైఫ్ స్టైల్కి అలవాటు పడుతుంది కదా. అక్క, అంత ముందే వచ్చి నేర్చుకునే పద్ధతులు, లైఫ్ స్టైలు ఏమున్నాయి? మన లైఫ్ స్టైల్కి వాళ్ళ లైఫ్ స్టైల్కి పెద్ద తేడా ఏం లేదక్క. అయినా అలా ఎవ్వరూ ఏ ఆడపిల్లని పెళ్లి కాకుండా అత్తగారింటికి పంపరు. ఆయన ఇది అత్తారిల్లు ఎలా అవుతుంది చెప్పు? ఇది నీ ఇల్లు, నీకు తన కూతురు లాంటిది అవుతుంది కదా. లాంటిదైనా కూతురైనా పంపరక్క. పైగా మనం వెళ్ళి అలా అడిగితే వాళ్ళ మీద నమ్మకం లేక పంపమంటున్నామని అనుకుంటారు. బాగోదక్క, వదిలేసి. అయినా పెళ్లి ఫిక్స్ అయింది కదా, నువ్వేం టెన్షన్ పడకు. ప్రతాప్ గారు రాగానే పెళ్లి ఖచ్చితంగా చేసేద్దాం. పెళ్లి తర్వాత నూతన వధువుగా సంప్రదాయం ప్రకారంగా తను మన ఇంటికి వస్తుంది. అది కాదు తమ్ముడు. ఇంకే విషయంలో డిస్కషన్ వద్దక్క, వదిలేసి. మర్చిపోయాను, ఈరోజే ప్రతాప్ గారు దుబాయ్ వెళ్తున్నారు. కన్న కూతురు మధు తను వెళ్ళేటప్పుడు దగ్గరుంటే బాగుంటుంది కదా. వాళ్ళకి వాళ్ళు ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియకపోయినా అన్నీ తెలిసిన నా మనసుకి కాస్త తృప్తిగా ఉంటుంది కదా. అందుకే ఓసారి మధుని ప్రతాప్ గారి దగ్గరకు తీసుకెళ్తే. మధు, ఏంటి ఈరోజు కాలేజ్కి కంపల్సరీగా వెళ్ళాలా? ఏ తిథి వార నక్షత్ర రాశి ఫలాలు అన్ని వెళ్ళొద్దని చెప్తున్నాయా? లేక మీరు మీ అమ్మగారు డిసైడ్ అయ్యారా?
నిష్ఠూరాలు కాదు మధు, ఒక ముఖ్యమైన పనుంది ముఖ్యం మీకా నాకా? అందరికీ. ఏంటో అది? ఈరోజు ప్రతాప్ గారు దుబాయ్కి వెళ్తున్నారు. మనం వెళ్ళి ఒకసారి కలిసొద్దామని పరిచయం అయ్యారు. మనవాళ్ళు అనే ఫీలింగ్ కలిగింది. కలుపుగోలు మనిషి, మంచి మర్యాద ఉన్నవారు, ఆత్మీయుల్లా అనిపిస్తుంటారు. చిన్న పోయినప్పుడు ఆ తర్వాత 2-3 సార్లు వచ్చారు. వెళ్ళి సెండ్ ఆఫ్ ఇస్తే బాగుంటుందని. ఎవరికి బాగుండాలి, మీకా నాకా? ఎందుకే అన్నిటికెలా మీకా నాకా అని విడదీసి మాట్లాడుతున్నావు? గత్యంతరం లేక కలిసి ఉంటున్నాం తప్ప మనం అనుకోవడానికి మన రిలేషన్ కి బలమైన కారణం చెప్పు. అమ్మని అని అనుకు, అంటే నానెవరో చెప్పు. ఏంటే మళ్ళీ మొదటికొచ్చావా? నేనెప్పటి నుంచో మొదట్లోనే ఉన్నాను. ముందుకేం వెళ్ళలేదు, వెనక్కేం రాలేదు. ఇది తెలిసిన వాళ్ళు కదా, వెళ్తే బాగుంటుంది అంటుందే. ఇలా తెలిసిన వాళ్ళందరి ప్రయాణాలకి సెండ్ ఆఫ్లకి వెళ్తే లైఫ్ అంతా రైల్వే స్టేషన్లో, బస్ స్టాపుల్లో, ఎయిర్పోర్టుల్లోనే సాగుతుంది. నేను కాలేజ్కి వెళ్ళాలి. అంత పరిచయం, మంచితనం ఉంటే వెళ్ళాలనిపిస్తే మీరు వెళ్ళండి. ఆయన కూతురు పెళ్లి ఇష్టం లేదు కానీ ఆయన ప్రయాణానికి మీరు వెళ్తారు. ముందు పలకరింపు, వెనకతల వెక్కిరింపు నా వల్ల కాదు. ఆయన ప్రయాణానికి నేను పలకరించాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు నీ మాట నా మాట వినదు గనక ఇప్పుడు వింటుందని నువ్వన్న ప్రతి దాన్ని నో అంటమే అలవాటు చేసుకుందే. ఇంకది నీ దారికి రావడం, నీ మాట వినడం జరగని పనే. దాని ఇష్టానికి దాన్ని వదిలేవే. కాదంటే గొడవ, అది అలగడం, నువ్వు నేను మదన పట్టాం. అది అసలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదే. ఎడ్డమంటే తెడ్డం, వాదన వితండ వాదన. దానికి దాని జన్మ రహస్యం తెలిసేదాకా అంతేనే. అది తెలియచేసే ప్రయత్నమేనమ్మా. ఏంటి ఏమన్నావు? మళ్ళీ అను. నువ్వే కదే నిజం దానికి చెప్పను, చెప్పలేను, చెప్తే వెళ్ళిపోతుంది. అది కూడా ఎటు వెళ్తుందో అని భయపడ్డ దానివి నువ్వే నా మాట అన్నది. నా ఉద్దేశం అది కాదమ్మా. దాని దగ్గర నిజం దాస్తున్నానన్న బాధ నన్ను వేధిస్తుంది. గుండె బాధ భరించలేకపోతుంది. పరోక్షంగా తండ్రి విదేశాలకు వెళ్ళేప్పుడు కన్న కూతురు దగ్గరుందని చిన్న సంతోషం కోసం, తృప్తి కోసం తప్పక కాస్తైనా ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఏదో తండ్రి కూతుర్ని కలిపానన్నా చిన్న సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ కోసమే నేను ట్రై చేశానమ్మా. కానీ దానికి అది సహకరించలేదు. నువ్వు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నావే, అదే నిన్ను ఇబ్బంది పాలు చేస్తుంది. ముందు తెంపు చేసి దానికి న్యాయం చేయి, లేదా అది పరాయి వాళ్ళ బిడ్డ అన్న విషయం మర్చిపో. నీ పిల్లల్ని ఆశించకు, అంతే. నేనున్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి
అమ్మకి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కదలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలిది. ఏంటే మధు, కాలేజ్కి వెళ్ళావు కదా, మళ్ళొచ్చేవేంటి? కాలేజ్ లేదా? ఏమైనా మర్చిపోయావా? सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगि वृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथकालभैरवं भजे. भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथकालभैरवं भजे. प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं शिवं समस्तलोकविग्रहं विविक्तमनोज्ञहेमकिङ्किणीलसत्प्रतिं काशिकापुरादिनाथकालभैरवं भजे. धर्मसेतुपालकं स्वधर्ममार्गनाशकं धर्मनाशमोचकं सुशर्मदायकं विभुं. అంటే ప్రతాప్ గారు మా నాన్న. మీ నాన్న ప్రతాప్ గారి అడ్రస్ హౌస్ నంబర్ 1-17 రామాలయం వీధి ఆ చివర ఉన్న ఇల్లు వెళ్ళు కలువు బుజ్జమ్మ, నువ్వలా ఉండొద్దు. నాకు ఇబ్బందిగా ఉంటుంది. నవ్వుతూ బాయ్ చెప్పాలి. సరే కానీ మీ చేయి చాపండి. ఎందుకమ్మా? ఏమన్నా ప్రమాణాలు గాని చేయిస్తావా? అసలే నేను ప్రయాణానికి రెడీ అయ్యాను. అలాంటిదేం లేదు నాన్న, చేయి చాపండి. పొద్దున గుడిలో పూజారి గారిని అడిగి తెచ్చాను. మీ ప్రయాణం బాగా జరగాలని, అక్కడ మీకు అన్ని విధాలుగా బాగుండాలని లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేసి మరీ ఇచ్చారు. బుజ్జి పాపాయి పాపాయి నా బంగారు నా తల్లి, నన్ను లాలించే అమ్మేగా నా తల్లి. బుజ్జి పాపాయి పాపాయి నా బంగారు నా తల్లి, మది పాలించే మారాణి నువ్వేగా. ఇక బయలుదేరనా? క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి నాన్న. అలాగేనమ్మా, పద. పర్వాలేదులేమ్మా. ఆ శక్తి దాని కొడుకు ధీరజ్ గాడు మనల్ని మరీ వెధవల్లా చేతకాని దద్దమ్మల్లా చూస్తున్నారు రాకేశ్వ.
ఈయన విమానం ఎక్కని వాళ్ళ వీపులు విమానం మూత మోగించాలి. అక్క నువ్వు అను, నేను చూసుకుంటాను. టోటల్గా శాల్తీ లేపేమంటావా? అలాంటి పిచ్చి పళ్ళు చెయ్యకురా. ఈయన మనల్ని లేపేస్తాడు. ఏం చెయ్యాలో నేను ఆలోచించి చెప్తానుగా. ఓకే అక్క. శారదా, బాలు, బాలు, బాలు. నాన్నా, వెళ్ళొస్తాన్రా బాలు. అలాగే నాన్న. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూరా. శారదా, పిల్లలు జాగ్రత్త. ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళకు. కనిపెట్టుకునుండు. ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయి. ఇప్పుడు మొబైల్ కూడా ఉందిగా, సరేనా? సరేనండి. అరే కేశవ, కాస్త మీ అక్కకు వీళ్ళకి సహాయంగా ఉండు. ఇంటి పెద్దగా కాస్త బాధ్యతగా ఉండరా. అలాగే బావా. నువ్వైతే వెళ్ళు. కడుపులో మంట పెట్టి కాపలాగా ఉండాలంట. ఒరే ప్రతాప్, త్వరగా రారా, క్యాబ్ వచ్చింది. అవతల ఫ్లైట్కి టైం అవుతుంది. వస్తున్నాన్రా. వెళ్ళొస్తానమ్మా. ఊరుకోమ్మా, ఏడోకు. మీరు ప్రతాప్ రేణుకల పిల్లలు. వారు నా కన్న తండ్రి అని తెలియక మునిపే వారిని చూస్తే ఏదో పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాలనిపించేది. ఫస్ట్ లుక్ లోనే నాకు వారికి మధ్య ఏదో ఆత్మీయ అనుబంధం ఉన్నట్లు నాకు తెలియకుండానే గౌరవ భావం, అభిమానం ఏర్పడిపోయింది. ఏళ్ల తరబడి ఎవరు మా నాన్న అన్న ప్రశ్నకి సమాధానం దొరికింది. అప్పుడు తెలియదన్న బాధతో గుండె బరువుగా ఉండేది. ఇప్పుడు మా నాన్న అనే సంతోషంతో బరువెక్కుతుంది. ఇప్పుడు ఎదురుపడగానే కాళ్ళకి దండం పెట్టి గుండెల మీద వాలి నిజం చెప్పాలా? ముందే నిజం చెప్పి కాళ్ళ మీద పడాలా? ఎదురుపడగానే ఆ ఆనందంలో ఉద్వేగంతో ఏం చేస్తానో, ఎలా బిహేవ్ చేస్తానో ఇప్పుడే గెస్ చేయలేకపోతున్నాను. వస్తారా బుజ్జి? నువ్వు జాగ్రత్త. అసలైతే నీ పెళ్లి చేసే వెళ్దాం అనుకున్నాను, కానీ ఏంటో కాలం కలిసి రాలేదు. మంచి ముహూర్తం వాళ్ళు నిర్ణయిస్తామన్నారుగా, అప్పుడు వెంటనే బయలుదేరి వస్తాను. మీరిలా వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న.